వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అఖిల్. బాలీవుడ్ స్టూడియోలో ఎన్టీఆర్ రోబో 2 పోస్టర్ పై బాహుబలి స్టాంప్. ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ పెంచానంటున్న పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ కి క్లాస్ పీకిన మోహన్ బాబు, పవన్ కోసం ప్రయత్నిస్తున్న రకుల్, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లన్నీ తెలుసుకున్నాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ బై. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తారక్ ఒక ఊపు ఊపాడు. అట్లనే ఇప్పుడు తెలుగు టెలివిజన్ని కూడా ఒక ఊపు ఊపుతాడంట ద బిగ్ బాస్ షోతోని. గదేందో తెలుసుకున్నాం పా. తారక్ ఏం ఆలోచించినా కొత్తగా ఉంటుంది. స్క్రిప్ట్ల ఎంపిక, డైరెక్టర్ల సెలెక్షన్, బుల్లితెర అరంగేట్రం ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఫ్యాన్స్ కి కిక్కు రప్పించేలాను ఉన్నాయి. అతడి ప్రతి కదలిక ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మొన్ననే స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ కి సంతకం చేశాడు కదా. దీనిపైన తారక్ ఎంతో ప్రణాళికబద్ధంగానూ ఆలోచిస్తున్నాడు. ఇది వరకెన్నడూ తెలుగు సినిమా హిస్టరీలో లేనంతగా తన షో ఉండాలని కలలు కంటున్నాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ముందుకెళ్తున్నాడు. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పిన చందాగా ఆ మాటను తూచా తప్పక పాటిస్తున్నాడు. అయితే తన షో మిగతా వారి కంటే వైవిధ్యంగా ఉండాలంటే దానికి సాంకేతిక ప్రమాణాలు అవసరం. అందుకే ముంబైలోని హై అండ్ టెక్నాలజీ ఉన్న స్టూడియోలో షోని షూట్ చేయాల్సిందిగా తారక్ కోరాడట. ఆ మేరకు స్టార్ మా ఎస్ చెప్పిందని తెలుస్తోంది. ఇది రెగ్యులర్ షోలా ఉండకూడదు, సంథింగ్ లావిష్ గా గ్రాండియర్ గా ఉండాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వాస్తవానికి కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్లు మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్టింగ్ ను మాత్రమే ఉపయోగించుకున్నారు. కానీ ఆ ఇద్దరు సీనియర్లతో పోలిస్తే జూనియర్ ఆలోచన చాలా కాస్ట్లీగాను వైవిధ్యంగాను ఉంది. అయితే అంత ఎఫర్ట్ పెడుతుంది సక్సెస్ కోసమే కదా. విజువల్ గ్రాండియారిటీ ఉంటే ఆ షో లెవెలే వేరుగా ఉంటుంది. అందుకే తారక్ అంత పెద్ద స్కెచ్ వేశాడన్నమాట. ఐడియా వచ్చింది, స్టార్ మా సైతం ఓకే చెప్పింది. పెద్ద జీతం, హైటెక్ స్టూడియో, హై రేంజ్ రియాలిటీ విజువల్స్, అది సంగతి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మస్తు తోపు మన శంకర్ అన్న. అయితే ఆయన కొత్త సినిమా రోబో కూడా బాహుబలి తరహాలనే ప్రమోషన్స్ చేస్తున్నట. గదేందో తెలుసుకున్నాం నాడు. బాహుబలి సిరీస్ సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2000 కోట్ల క్లబ్ లో చేరుతున్న తెలుగు సినిమా బాహుబలి 2 అని గర్వంగా చెప్పుకునే సన్నివేశం వస్తుంది. అయితే ఆ స్థాయిలో ఈ సినిమాని నిలబెట్టిన ఘనత రాజమౌళి, ఆర్కా మీడియాలదే. మార్కెటింగ్ వ్యూహాల పరంగా వీళ్ళు ఎంచుకున్న మార్గం అన్ని సినీ పరిశ్రమలకు కొత్త దారి చూపించింది. ముఖ్యంగా ఇన్నాళ్లకు మాకు మేమే గొప్ప అనుకునే ఇరుగు పొరుగు ఇండస్ట్రీలన్నీ కళ్ళు తెరిచి చూసిన సన్నివేశం ఇది. ఇప్పుడంతా మార్కెటింగ్ స్ట్రాటజీలో బాహుబలి టీం చూపించిన దారిలో వెళ్లే పరిస్థితి. ఇప్పటికీ సౌత్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ గా పేరుపడిన శంకర్ సైతం దారికొచ్చాడు. బాహుబలి ప్రమోషనల్ స్ట్రాటజీనే అతడు కూడా అనుసరిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న 2.0 రిలీజ్ కి అదే మార్గాన్ని ఎన్నుకున్నాడు. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని బాహుబలి పంపిణీదారులే రిలీజ్ చేస్తున్నారు. ఆ మేరకు వాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. 2.0 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్ సంస్థ ఇప్పటికే కరణ్ జోహార్ కి చెందిన ఏఏ ఫిలిమ్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ మేరకు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి రాజు మహాలింగం అధికారికంగా ఓ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి క్రేజీ స్టార్లు నటిస్తున్న 2.0 విషయంలో శంకర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్న ఈ ఎత్తుగడలే సింబాలిక్. బాహుబలి హిందీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అనే ట్యాగ్ లైన్ 2.0 పోస్టర్లపై వేసుకోవడం ద్వారా ఆ మేరకు క్రేజ్ పెంచుకోవాలన్న పన్నాగం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి కొంచెం తెలిసిన ఫ్యాన్స్ అందరూ దుబ్బ చేసేస్తారు సోషల్ మీడియాలో. అయితే గైనా మాత్రం ఆ సినిమా గురించి ఏం చెప్పాడట. ఒక్కటేసారి మొత్తం అన్ని ఇడిచి పెడతాడట. గదేందో తెలుసుకున్నాం.
ఓ సినిమాలో నటిస్తున్నాడు అంటే అతడిపై అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. తన సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా వెంటనే ఒడిచి పట్టుకుంటారు ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ తేదీ చెప్పాల్సిందేనని పదే పదే ఒత్తిడి చేస్తుంటారు. వాటికి సమాధానం చెప్పలేక దాచలేక నరకయాతన. సరిగ్గా ఇవే కారణాలు పవన్ ని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. తన సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ని రివీల్ చేయాలన్నా ఆచితూచి ఆలోచిస్తున్నాడు. దర్శక నిర్మాతల్ని కంట్రోల్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలోని ఇంజనీర్ బాబు టైటిల్ లుక్, పోస్టర్, టీజర్ రెడీ అయ్యాయి. వాటిని రిలీజ్ చేయడానికే ముహూర్తం పెట్టాల్సి ఉంది. వాస్తవానికి ఇతర హీరోల ఫస్ట్ లుక్ లు, టైటిల్స్ రిలీజ్ చేస్తూ ఒకటే హడావుడి చేస్తుంటే దర్శక నిర్మాతల్లో నిలవలేని పరిస్థితి. పైగా పవన్ ఫ్యాన్స్ నుంచి ఆ మేరకు ఒత్తిడి టీం పై పడింది. కానీ ఇప్పుడే టైటిల్ ప్రకటించేస్తే ఇక రిలీజ్ ఎప్పుడు అంటూ పవన్ అభిమానులు మరింతగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందుకే దర్శక నిర్మాతలు త్రివిక్రమ్, రాధాకృష్ణలు తొందరపడుతున్నా కాస్త ఆగమని పవన్ బలవంతంగా ఆపేశాడట. సెప్టెంబర్ అని చెబుతున్నా రిలీజ్ తేదీపై క్లారిటీ లేదు. అందుకే ముందు రిలీజ్ తేదీ ఫిక్స్ చేయండి, అందులో క్లారిటీ ఉంటే పోస్టర్ రిలీజ్ ఎంతసేపు అంటూ కట్టడి చేశాడట. పవన్ పక్కన యాక్ట్ చేయడానికి ఏ అమ్మాయి అయినా రెడీ అంటది. అయితే రకుల్ మాత్రం మస్తు పట్టుకొని కూర్చున్నట్టు ఆయన పక్కన యాక్ట్ చేయడానికి. గదేందో తెలుసుకుందాం నాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడమే తన లక్ష్యం అంటూ ప్రకటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఛాన్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని కామెంట్ చేసింది. స్టార్ హీరోలకు హీరోయిన్లు ఇలా గాలం వేయడం సహజమే అయినా రకుల్ ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత లేట్ చేయకుండా ఏం రత్నం నిర్మాతగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుసుకున్న రకుల్ పవర్ స్టార్ తో నటించేందుకు తాను రెడీగా ఉన్నానని ఈ రకంగా వారికి సిగ్నల్ ఇస్తోందని సినీ జనం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సరసన స్పైడర్ మూవీలో నటిస్తున్న రకుల్ త్వరలోనే పవన్ కళ్యాణ్ సరసన కూడా రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లన్నీ తెలవాలంటే ఎన్టీవీతోని సబ్స్క్రైబ్ చేయండి. అరే లైక్ కొట్టుడు, షేర్ కొట్టుడు మర్చిపోకండి. కుదిరితే కామెంట్ కూడా కొట్టండి. రైట్ మళ్ళా అఖిల్.